హలో వ్యూవర్స్, ఈరోజు మీకు సిల్క్ థ్రెడ్తో నెక్లెస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఈ సిల్క్ థ్రెడ్ని ఒక థిక్ పేపర్ కానీ ఏదైనా అట్ట కానీ కార్డ్బోర్డ్ కానీ ఏదైనా ఉంటే దానికి తీసుకొని ఒక 200 పొరలు వేసుకోవాలి. ఇలా చుట్టుకుంటూ ఉండాలి. 200 పొరలు చుట్టుకుంటూ ఉంటూ ఇవి మీరు 3 టైమ్స్ తీసుకోవాలండి. జడ ఎలాగ అల్లుతామో మనము ఆ విధంగా ప్రతి జడకి మనము ఆ పొరలు 200 టోటల్ 600 పొరలు తీసుకోవాలి. దానికి ఒక సైడ్లో ఇలాగ మనం ముడేసుకోవాలి. బాగా థిక్గా చుట్టుకొని పువ్వులు ఎలాగా నాటు వేస్తామో పువ్వులు అల్లేటప్పుడు ఆ విధంగా నాటు వేసుకోవాలి. ఇలాగ 6-7 టైమ్స్ నాటు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ 3 జడపాయలకి మనం చేసుకోవాలి. ఈ విధంగా నేను 3 జడ కోసం తయారు చేసి పెట్టుకున్నాను. జడ లాంటి డిజైన్ కోసం ఇవి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆ మూడింటిని కలిపి మళ్ళీ మనం నాట్ చేసుకోవాలి. బాగా థిక్గా ఇలా చుట్టేసుకొని అదేవిధంగా నాట్ చేసుకోవాలి. ఈ విధంగా నాట్ చేసుకున్న దాన్ని జడలాగా వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈక్వల్గా వచ్చేలాగా మనం చేత్తో పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా 3 సైడ్స్ డివైడ్ చేసుకొని ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. అవి అల్లేటప్పుడు కొంచెం చిక్కుల్లాగా వస్తాయి. వాటిని సరి చేసుకుంటూ మనం నీట్గా మంచిగా వేసుకోవాలి. ఇలా మొత్తంగా మనం 15 ఇంచెస్ వేసుకోవాలండి. ఒక నెక్లెస్కి మనం నెక్కి కొంచెం డౌన్కి వచ్చే విధంగా అంటే 15 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఈ మొత్తం లెంగ్త్ 15 ఇంచెస్ తీసుకొని లాస్ట్లో మనం మళ్ళీ థ్రెడ్ని ఈ విధంగా చుట్టుకొని థిక్గా చుట్టుకొని దానికి మళ్ళీ నాట్స్ వేసుకోవాలి ఊడిపోకుండా.
అవసరమైతే మనం గ్లూ పెట్టి కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఆ చివరలు మళ్ళీ ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకుంటే నీట్గా మంచిగా చక్కగా ఉంటాయి. ఈ విధంగా రౌండ్గా నెక్ని పెట్టుకొని నేను కొన్ని బీడ్స్ తీసుకున్నాను. ఆ బీడ్స్ అవి డ్రాప్ షేప్లో ఉన్నాయి. అవి షైనింగ్ బీడ్స్, సేమ్ కలర్వే బీడ్స్ తీసుకున్నాను. కాకపోతే వాటిలో వచ్చే షైనింగ్ ఒక 3-4 కలర్స్, గోల్డ్, బ్రౌన్ కలర్, బ్లూ అలా కనిపిస్తూ ఉంది ఆ బీడ్స్. ఈ విధంగా మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. మనకు ఫ్రంట్ నెక్లో ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుందో ఆ భాగంలో ఇవి బీడ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్కి నెక్ సైడ్స్కి స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు ఇలా కుట్టడానికి ఒక 18 to 20 బీడ్స్ సరిపోయాయి. ఈ విధంగా మొత్తం నేను ఈ నెక్లెస్కి అంతా కుట్టేశాను. నెక్స్ట్ సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను, సేమ్ కలర్ సాటిన్ రిబ్బన్. దాన్ని మనం ఈ నెక్లెస్కి పొరలుగా ఉన్న ప్లేస్లో పెట్టి ఒకసారి స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. స్టిక్ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను గ్లూ పెట్టి స్టిక్ చేశాను. ఒక 2 రౌండ్లు చుట్టి ప్రతి పొరకి నేను గ్లూ పెట్టి దాన్ని స్టిక్ చేశాను. సెకండ్ సైడ్ కూడా అలాగే చేసుకోవాలి. ఈ రిబ్బన్ మనకి
బ్యాక్ సైడ్ థ్రెడ్ లాగా నాట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఒక 15 సెంటీమీటర్స్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ 2 సైడ్స్ 15 సెంటీమీటర్స్ రిబ్బన్ తీసుకున్నాను. బో లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ నెక్లెస్లు పార్టీ వేర్ కానీ కాక్టైల్ పార్టీస్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్లెస్ ఫైనల్గా ఇది ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ సైడ్లో బ్యాక్ సైడ్ ఈ విధంగా నాట్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.